హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇదేంటంటే హైదరాబాద్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ అనమాట. అందరికీ తెలుసు కదా నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంత ఫేమస్ అని చెప్పి. సో ఇంకొక 1 వీక్ మాత్రమే ఉంటుంది, Feb 15th వరకు. సో ఈలోపు ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేసేయండి. యాక్చువల్లీ నుమాయిష్ ఎగ్జిబిషన్కి అందరూ నాంపల్లి దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర దిగుతారు. బేసిక్గా మీరు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగేసి అక్కడ నుండి వెళ్తే మీరు ఎగ్జిబిషన్కి డైరెక్ట్ వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది అనమాట. అక్కడ నుండి వెళ్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరే దిగేసి వెళ్ళండి. సో స్టార్టింగే మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో మనకి షాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసేసుకునేసి అక్కడ కొన్ని మెయిన్ రోడ్ మీద కొన్ని ఉంటాయన్నమాట, ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో అలా మేమైతే ఇది ఎల్లోరా గేట్ నెంబర్ 3 నుండి అయితే మేమైతే వెళ్ళామన్నమాట. సో ఇది స్టార్టింగ్లో అయితే మనకి కొన్ని బయట తినే ఫుడ్ ఐటమ్స్ కొన్ని వేడిగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మీకు కావాలంటే అక్కడ టేస్ట్ చేయొచ్చు, లేదంటే మనకి లోపల చాలా చాలా ఫుడ్ అయితే చాలా మంచిగా దొరుకుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకునేసి వెళ్ళండి. ఫుడ్కి అయితే మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో చెప్పాల్సింది ఏంటంటే కలెక్షన్ అయితే చాలా చాలా అమేజింగ్గా ఉంటుంది. దట్టు వీకెండ్స్ వచ్చేసి మనకి ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 or 11 వరకు ఓపెన్లో ఉంటుంది అన్నమాట. వీకెండ్స్లో నార్మల్ వీక్ డేస్లో వచ్చేసి ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఆ టైం అయితే అస్సలు సరిపోదు. సో మేము వెళ్ళగానే ఫస్ట్ ఇలా ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో వెళ్ళగానే మనకి అంటే చాలా గేట్స్ ఉంటాయండి. మేము వెళ్ళింది 3rd గేట్ నుంచి కాబట్టి మాకు లెఫ్ట్ సైడ్లో నుంచే మనకి బాగా మంచి క్రాకరీ అయితే ఉండిందనమాట. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ టీ కప్స్ దొరుకుతాయి, చాలా చాలా బాగుంటాయి నుమాయిష్ ఎగ్జిబిషన్లో. ఎవరైతే నాకైతే వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ కాంబినేషన్ చాలా చాలా బాగా నచ్చుతుంది కలెక్షన్. సో ఇక్కడైతే మంచిగా షాప్ చేసేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి, కలెక్షన్ అంతా బాగుంది. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదనమాట. అండ్ ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్కి. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ ఒక ప్లానింగ్తో వెళ్ళాలి మనం. నాకు అర్థమైన విషయం ఏంటంటే జస్ట్ ఏదో షాపింగ్ చేసి వద్దాము, అవి తెచ్చుకుందాం ఇవి తెచ్చుకుందాం అంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్ కాబట్టి అసలు మనం షాప్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. పర్టికులర్ షాప్ని వెతుక్కొని ఆ షాప్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటే కుదరదు. కాబట్టి మనకు పర్టికులర్ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఫస్ట్ మనం ఏ షాపింగ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి క్రాకరీ కొనాలి అని చెప్పేసి. సో నేనైతే మ్యాక్సిమం మేము ఉన్నంతసేపు మేము ఎక్కడికైతే ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేసామో మొత్తం అదంతా అయితే కవర్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ వీడియో అయితే మ్యాక్సిమం ఎడిట్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఇందులో ఏది కట్ చేయడానికి నాకైతే కుదరట్లేదన్నమాట. ఇంకా చాలా లెంతీ వీడియో ఉండింది. మ్యాక్సిమం అంతా ఎడిట్ చేసి పెట్టేసరికి ఇలా 19 minutes వరకు వచ్చింది. నేను చెప్పాను కదా ఇక్కడ మనకి ఫుడ్కి ఎలాంటి కొదవ ఉండదని చెప్పేసి. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ దొరుకుతుంది. సో మేము వెళ్ళగానే స్వీట్ కార్న్తో స్టార్ట్ చేసామన్నమాట. ఇలా ఇంత తిరగలేని వాళ్ళు ఇలా మనం ఈ లోపలే ఇలా ఉంటుందన్నమాట ట్రాన్స్పోర్టేషన్. ఇట్స్ లైక్ మొత్తం అంతా తిప్పి చూపిస్తారు కదా. సో అలాంటిది మనం అది కూడా ఆ సర్వీస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. పర్ హెడ్ ఎంతో 100 or ఎంతో ఛార్జ్ చేశారనమాట, ఐడియా లేదు. సో ఇది మ్యాక్సిమం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసింది ఏంటంటే అందరూ చిన్నపిల్లల్ని దాంతో పెట్టుకునేసి తీసుకొని వచ్చారనమాట. చాలా చిన్న పిల్లలు అందరూ క్యూట్గా ఉన్నారనమాట. ఎగ్జిబిషన్ మొత్తం నాకు ఎక్కడ చూసినా కూడా కొంచెం ముస్లిమ్స్ కనిపించారు. బాగా వైట్గా క్యూట్గా ముద్దుగా ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ ఈ టాడల్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేసి తీసుకొని వచ్చారన్నట్టు.
ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లలు ఉన్నారు. అసలు ఎంత ఓపిక ఇంత రష్లో తీసుకొని వచ్చారని చెప్పేసి అనుకున్నాము. మేము యాక్చువల్లీ ఇది వీక్ డేస్లో వెళ్ళామన్నమాట. ఒకసారి అంతకు ముందు రోజే మేము వెళ్ళింది మండే, సండేనే వెళ్ళామన్నట్టు. మేము సండే వెళ్ళి బయట నుండే చూసి మేమైతే బయట అంటే లోపల వరకు కూడా వెళ్ళలేదు. మేము జస్ట్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర చూసి ఆ క్రౌడ్ని చూసి నాకు భయం వేసి నేను వెళ్ళకుండా అట్లుండే ఇంటికి రిటర్న్ వచ్చేసాను అన్నట్టు. ఎందుకంటే నేను ఇప్పుడు 8th month క్యారీయింగ్ కాబట్టి అంత రష్లో అంత క్రౌడ్లో నేను వెళ్ళలేనని చెప్పేసి వెనక్కి వచ్చేసి మండే ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఇక్కడికి వెళ్ళి ఏదో చూద్దాం, ఫస్ట్ టైం కదా, అసలు నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే ఎలా ఉంటుంది, కలెక్షన్ ఎలా ఉంటుంది, ఎందుకు అంత ఫేమస్ అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. చాలా చాలా బాగున్నాయండి నిజంగా. మనకి తిరిగి షాప్ చేసుకోవడానికి ఓపిక ఉండాలే తప్ప మనకి ప్రతి ఒక్క కలెక్షన్ దొరుకుతుంది. ఇంటీరియర్స్ దగ్గర నుంచి మనకి గుమ్మాలకి బయట పెద్ద పెద్ద ముఖద్వారాల దగ్గర పెద్ద పెద్ద సింహాలు, ఏనుగులు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయండి అక్కడ. దొరకని ఐటమ్స్ అంటూ ఏవి లేవు. వెతికి కలెక్షన్ మంచివి మనకు నచ్చినవి తీసుకోవాలి. అండ్ వేరే వేరే ప్లేసెస్ నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా ఇక్కడ మనకి స్టాల్స్ పెట్టుకున్నవి కనిపిస్తాయి. అండ్ మోస్ట్లీ ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ మొత్తం నాకు ఇంటీరియర్లో మనకి వింటేజ్ కలెక్షన్స్ ఉంటాయి, యాంటిక్ వింటేజ్, అవైతే నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి అసలు. కానీ ఇప్పట్లో నాకైతే ఎలాంటి యూజ్ లేదు కాబట్టి జస్ట్ అలా చూసి ఎంజాయ్ చేసాం అనమాట. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అలా ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో బార్గెన్ చేయాలండి, బాగా బార్గెన్ ఖచ్చితంగా చేసేవాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్తే మనకి చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా మనకి ఫౌంటైన్స్ దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతాయని చెప్పేసి. సో ఇవి ఇలా రాజస్థాన్ నుంచి క్యాలికట్ నుంచి మనకు హల్వా ఫేమస్ కదా, అక్కడ నుంచి వచ్చి స్టాల్స్. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కాశ్మీర్ క్లోత్స్ దొరుకుతాయి కదా, సూట్స్, ఇవన్నీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి. ఆసంగా ఉన్నాయి అసలు. నాకైతే అవి చూడగానే తీసుకుందామా కాశ్మీర్ అవుట్పుట్ ఒకటి కాశ్మీర్ అవుట్ఫిట్ ఒకటే అని చెప్పేసి అనుకున్నా. కానీ తీసుకున్నా కూడా ఇప్పుడు నేను వేసుకోలేను. ఓకే, ఇంకోసారి నెక్స్ట్ ఎగ్జిబిషన్లో ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. బేసిక్గా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చేసి ఎవరికైతే షాపింగ్ పిచ్చి ఉంటుందో, షాపింగ్ అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఇది. మేమైతే ఇక్కడ ఒక బొమ్మ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు చాలా చాలా బాగా నచ్చినాయి బొమ్మలు. అన్నీ ప్రతిదీ బాగున్నాయండి. కొండపల్లి బొమ్మల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి. మేమైతే ఒకటి బుద్ధాస్ అన్నీ కలిపి ఒక చోటు ఉంటారనమాట, 8 బుద్ధాస్ కలిపి ఒక షిప్ లాంటి దాంతో కూర్చొని ఉంటారు. అది తీసుకున్నాం అనమాట. మా హస్బెండ్ బార్గెనింగ్ చాలా బాగా చేస్తారు. ఆయన ఎంతో కాస్ట్ చెప్పాడు, 600 ఎంతో చెప్తే ఆయన 200కి తీసుకున్నాడు దాన్ని. చిన్నదే కానీ వాళ్ళే ఎక్కువ కాస్ట్ చెప్పారు. మేము 200కి తీసుకున్నది రీజనబుల్ చెప్పాలంటే. సో ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్, సిల్వర్ జ్యువెలరీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ఎవరికైతే షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంకొక 1 week మాత్రమే ఉంటుంది 15th వరకు. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను వచ్చేసి ఎవరిని వీకెండ్స్ వెళ్ళమని చెప్పేసి అయితే అసలు ప్రిఫర్ చేయను. నార్మల్ వీక్ డేస్లో వెళ్ళండి, మంచిగా షాప్ చేసేసుకోండి. వీకెండ్స్లో ఆ క్రౌడ్లో మనకి ఏం కొనాలి ఏంటి అని చెప్పేసి మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి బాగా ఆరాంగా వీక్ డేస్లో వెళ్ళండి. సో నేనైతే వాయిస్ ఓవర్ ఎక్కువ ఇయ్యలేను, ఇక్కడ నుండి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తానండి. చూసి ఎంజాయ్ చేయండి. మీరు మ్యాక్సిమం ఆల్మోస్ట్ అంతా కవర్ చేయడానికే ట్రై చేశాను నేనైతే నుమాయిష్ అంతా. మేము వెళ్ళిన వరకు, నేను చూసిన వరకు. ఇంకా ఎక్కువ నేనైతే ఇంకా కొన్ని స్టాల్స్ మిస్ అయ్యాను, కవర్ చేయలేదు, చూడలేదు. నేను తిరిగినంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కవర్ చేశానండి.
ఇక్కడ మాకు నచ్చినంతసేపు తిరిగేసి కాసేపు మధ్యలో ఏమైనా తిందామని చెప్పేసి మేమైతే తందూరి అలాగే రోటీస్ ఆర్డర్ పెట్టేసుకునేసి మేమైతే కానిచ్చేసాం అనమాట. మా స్నాక్స్ డిన్నర్ అనుకోవచ్చు, ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి. సో ఇదండి, మీరైతే చూసేయండి. అండ్ ఛానల్ని అలా చూసేసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అసలు సబ్స్క్రైబ్ చేసేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. ఆల్మోస్ట్ సగానికి సగం మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే చూసేయండి, మొత్తం నుమాయిష్ అంతా ఎక్స్ప్లోర్ చేసేయండి. మంచిగా షాప్ చేసేసుకోండి. ఇంకొక 1 వీక్ మాత్రమే ఉంటుంది ఇది. Try.